ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/1/2026 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము పౌర్ణిమ మధ్యాహ్నం 3:35 వరకు ఉండి తదుపరి పాడ్యమి బహుళ పాడ్యం ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 5:30 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 8:34 నుంచి 10 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:51 నుంచి 8:19 వరకు, వర్జము రాత్రి అనగా తెల్లవారుజామున 4:22 నుంచి 5:49 వరకు, రాహుకాల ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, సూర్యోదయం 6:51, సూర్యాస్తమయం 5:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వస్తులాభము, వాహన సౌఖ్యము, మాతాపితృల అనుకూలత, శుభకార్యాచరణ, వివాహయోగం, సంతానయోగం, షష్ఠిపూర్తి మహోత్సవం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాల సమచిపోవడం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడాకుల అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చిల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి సినిమా రంగంలోనూ వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి కూడా లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రశాంతమైనటువంటి విద్యా ఉద్యోగంలో అనుకూలత, ఆనందయోగం. ఈరోజు మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి వాక్చాతుర్యము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, కార్యసిద్ధి, వ్యవహార లాభం, అనుకున్నటువంటి అనుకూలత, ఆనంద యోగం, స్వదేశంలో విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చిల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం సాధించే అవకాశాలు, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, లాటరీ లెవెల్లో ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, రాజకీయ రంగంలో లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత, తప్పకుండా అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి లాభము, ఆనందము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, లాటరీ లెవెల్ల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చిల్ల వారికి లాభాలు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి, వ్యాపార పరంగా లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకూలమైన తీర్థయాత్ర సేవన, రాజకీయ రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. 10 మంది గౌరవాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, ఆస్తి పంపకాల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, వివాహయోగం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, శత్రునాశనం, మిత్ర లాభం, ఆనందకరమైన ప్రయాణాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి
ప్రమాదం. మద్యపాన సేవనం ప్రమాదాన్ని, వాహన వేగం అనర్థాన్ని, ఇతరుల మీద ఆధారపడిన నష్టాన్ని, లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు, అలాగే వంటింట్లో కూడా ప్రమాదం, గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలిగే అవకాశం, ఆడపిల్లలు మానవమానాలు పొందుకుంటారు, జాగ్రత్త. జుగుప్సాకరైన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోకూడదు. మాకే అన్ని తెలుసు అన్నటువంటి అహంకార తత్వం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడకు నష్టం, మత్స్యకారులకి ప్రమాదము, రొయ్యలు చేపలు చెల్లె వారికి అనుకోని ఇబ్బందులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకోని ఇబ్బందులు, చికాకు. ప్రతి పనిలో ఏదో తెలియనటువంటి మానసిక వేదన, అంటే టెన్షన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇబ్బంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, లాటరీల వల్ల నష్టాన్ని పొందుకోవడం, పనికిరాని ప్రయాణాల నష్టాన్ని కలిగిస్తాయి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు వారికి ఇబ్బంది. రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టకాలము, నష్టంగా చెప్పబడుతోంది. ఫుడ్ పాయిజన్ గురే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చును, చాలా జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా తీవ్ర కష్టాలు. వైద్యులకు, వైద్య బృందాలకి నష్టం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా తీవ్రమైనటువంటి ఆటంకాలు, కష్టాలు, ఆర్థికమైన ఇబ్బంది. తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, భగవద్గీత 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా కందులు, పెసర్లు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే శుభయోగాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:26 నుంచి 11 గంటల మధ్య కాలంలోనూ వీరికి 4 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. అయిన వారి నుంచి ఆదరణ, ఆస్తి పంపక లాభాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడక అభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, అలాగే కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఉద్యోగ లాభం, వివాహ యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం. వీరికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. ఇదంతా మీకు అత్యంత సానుకూలం ఉందని శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకులకు లాభాలు పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు, వస్తులాభం, వాహన యోగం, ప్రభుత్వ ప్రతిష్ఠల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, కోర్టు వివాదాల సమస్యపై అదృష్ట యోగాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, లాటరీలో లాభాన్ని పొందుకునే అవకాశం, సినిమా రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చు, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన లాభము, వ్యాపార వృద్ధి, విద్యా పరిపూర్ణత, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును, వివాహ యోగం, సంతాన యోగం,
కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకున్నటువంటి కార్య సాధన, మంచి మాట తీరు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి కూడా మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. పట్టుదల, కార్యశీలత అనుకూలంగా ఉంటుంది. అనుకున్నది సాధించే శుభతరుణం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ప్రమాదం. జన్మజాతకాన్ని తప్పక చూపించండి. నష్టము, కష్టము, అవమానము, మద్యపాన సేవనం, ప్రాణహాని కలిగే అవకాశం. జుగుప్సగల వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల కుటుంబ పరువు భంగం కలిగే అవకాశం. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అనవసరపు ఆర్భాటాలు, ఖర్చులు, ఇతరుల మెప్పు కోసం చేసేటువంటి ఖర్చు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేదా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, లాటరీల వల్ల మోసపోయే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది, కళాకారుల క్రీడా నష్టాలు పొందుకోవడం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా ఇబ్బంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా ఇబ్బంది. మాట జారడం, ధనలు ఇబ్బంది పడడం, వస్తువులు పోగొట్టుకోవడం, పూచికత్తుగా సంతకాలు చేయడం అనారోగ్యాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. పరువు భంగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాజీనామా చేయాల్సిన అవసరం వస్తోంది. విద్యార్థి కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా కష్టకరంగా ఉంటుంది. భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే కాస్త మినుములు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 12:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా చాలా బాగా ఉంది. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, వస్తువాహన సౌలభ్యం బాగుంది. ఇంటికి కావలసినటువంటి అంటే ఖరీదైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన సుఖజీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, ఆనందకరమైన సంపద, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్న సమస్త శుభయోగాల పరంపర పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి మంచి విచక్షణ జ్ఞానం, ఆనందకరమైన సంపద, ధైర్యము, సాహసము, ఒంటరి పోరు విజయాన్ని సాధించుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవడం, ఎటువంటి పనైనా సరే సాధించుకునేటువంటి ఆత్మస్థైర్యం, ఆరోగ్య లాభం, బద్ధకం నుంచి బయటపడతారు. సమస్తమైన శుభయోగాలు ఉన్నాయి. వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వివాహ యోగం, అలాగే మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభం, ఈవెంట్స్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన ఆనంద యోగం. పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగంలో, విదేశాల్లో,
విద్యాభివృద్ధి, స్థిర నివాసము, గృహయోగము, రుణ విమోచనము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా అదృష్ట యోగమే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మంచి విలువైన బహుమానాలు అందుకోవడం, గొప్ప వ్యక్తుల్ని కలుసుకోవడం, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు చేపలు చేసే వారికి లాభాలు, రైతన్నులకి పూలు పలుకులు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మను కూడా లాభాలు పొందుకునే అవకాశం, లాటరీల వల్ల ధనయోగం, మంచి ఐశ్వర్యము, ప్రభుత్వ ప్రవేశం, ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన వ్యవహారం. తప్పకుండా మీరు ఆశించినటువంటి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు మీకు మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ఎమరుపాటుగా ఉండాలి. ఎందుకంటే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడిన, ఇతరులకి కుటుంబ సమస్యలు చెప్పినా, కుటుంబ రహస్యాలు చెప్పినా ప్రమాదంలో పడే అవకాశం. జుగుప్సాకరమైనటువంటి వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అపోహలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, పనులు ఆలస్యం అవ్వడం, లేనిపోని ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. తస్మా జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. జన్మ జాతకాన్ని తప్పకుండా చూపించండి. మీరు చేసే పని, ముఖ్యమైన కార్యక్రమం వాయిదా పడడమో, నష్టపోయే అవకాశం. వివాహ సంబంధాలు బెడిసికొట్టే అవకాశం. కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మనకి నష్టం. లాటరీల వల్ల మోసపోయే అవకాశం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి ముఖ్యంగా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చెప్పుడు మాట వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈవెంట్ చేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితి. చాలా చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం, అలాగే లక్ష్మీ అష్టోత్తరం, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. భగవద్గీతలో కూడా 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 8:57 నుంచి 10:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.